పంచాయతీ ఎన్నికల ఫలితాలను మించి పురపాలికలను గెలవబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కమిటీ అనగానే గులాబీ నాయకుల్లో గుబులు ఎందుకు మొదలైందో చెప్పాలని మంత్రి పొంగులేటి నిలదీశారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలు, మండలాలు, డివిజన్లను విభజించిందని మండిపడ్డ ఆయన తమ ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దుతుందని సూచన ప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన పొంగులేటి ఆ పప్పులు ప్రజా ప్రభుత్వంలో ఉడకమని తేల్చి చెప్పారు. మహబూబాబాద్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి 79 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీకారం చుట్టారు. ఆనాడు దొరపోకడతో అన్సైంటిఫిక్ గా ఏవైతే జిల్లాలను చేశావు అని లక్షలాది మంది ప్రజల నుంచి వస్తున్న కోరిక మేరకు అసెంబ్లీ సాక్షిగా ఒక కమిటీ వేసి చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది అని చెప్పాం. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3-4 జిల్లాలకు విడగొడతాం. 2 నియోజకవర్గాల్లో కలిపి గ్రామాలని ఒక మండలాన్ని చేస్తావు. నీకు వంగి దండాలు పెట్టే వాళ్ళకి జిల్లాలు ఇస్తావు, శాలవ కప్పినోడికి డివిజన్లు ఇస్తావు, బొకే ఇచ్చినోడికి మండలాలు ఇస్తావు. కమిటీతో విచారిస్తామన్నదానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, నీకు వచ్చిన దురద ఏంటి? ఒకవేళ కమిటీ చేస్తానంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటావా? అంటే రాష్ట్రం అగ్నిగుండంగా మండుతుంటే ఆ మంటలో చలి కాసుకుంటూ ఆనందం పొందాలనుకుంటున్నావా? ఇది ప్రజా ప్రభుత్వం. అటువంటి పప్పులు ఉడకవునాయనా. మళ్ళీ అధికారంలోకి వస్తానని పగటి కలలు కనొద్దు అని ఈ వేదిక మీద నుంచి ఆ మాజీ మంత్రికి ఛాలెంజ్ ఇస్తున్నాను.